ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఏంటంటే తెలుగు ఎలా టైప్ చేయాలి, సో దానికి సంబంధించి అప్లికేషన్ ఏంటి అనేది మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా మొదటిసారి కనుక చూస్తున్నట్లయితే సో తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకుని ఉండండి. సో ఇప్పుడు మనకు తెలుగు టైపింగ్ సంబంధించి నేను ఒక యాప్ అయితే నేను మీకు సజెస్ట్ చేస్తున్నా. సో ఈ యాప్ నేమ్ వచ్చేసి మనకి ఏంటంటే జీబోర్డ్ అన్నమాట. సో ఇది మనకు ప్లే స్టోర్లో అవైలబుల్ అయితే ఉంటుంది. సో అక్కడ నుంచి మనం డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనకు మన యాప్ అయితే కనిపిస్తుంది. ఈ జీబోర్డ్ అనేది మనకు గూగుల్ సంస్థ విడుదల చేసినటువంటి ఒక కీబోర్డ్ అప్లికేషన్. ఇది మనకు ఆండ్రాయిడ్ మరియు ఐఓఎస్ పరికరాల్లో పనిచేస్తుంది. జీబోర్డ్ యూజర్లకు మనకు అనేక ఫీచర్లు అయితే మనకు అందిస్తుంది. వాటిలో ముఖ్యమైన మనకి ఏంటంటే జీబోర్డ్లో అంగీకరించినటువంటి అంటే మనకి ఇష్టమైనటువంటి భాషల్లో మనం టైప్ చేయడం కోసం సులభమైన పద్ధతి అనుసరిస్తుంది. అంతేకాకుండా తెలుగు, హిందీ, ఇంగ్లీష్ మరియు ఇతర భాషలు కూడా మనకి ఇందులో అందుబాటులో అయితే ఉన్నాయి. ఇక్కడ మనకు గూగుల్ సెర్చ్ అనే ఫీచర్ కూడా మనకు అవైలబుల్ అయితే ఉంటుంది. సో అక్కడ నుంచి కూడా మనం ఏంటంటే ఈ జీబోర్డ్ మీద ఏదైనా విషయంపై గూగుల్ సెర్చ్ అనేది కూడా మనము ఈజీగా అయితే చేయవచ్చు. అంతేకాకుండా అంతేకాకుండా మనకి ఇక్కడ ఏంటంటే ఆటో కంప్లీట్ అనే ఆప్షన్ ఉంటుంది. మనం ప్రారంభించినటువంటి పదాలను పూర్తి చేయడానికి జీబోర్డ్ అని మనకు సజెస్ట్ చేస్తుంది. దీంతో మనం ఏంటంటే టైపింగ్ యొక్క వేగాన్ని మన స్పీడ్ అయితే పెంచొచ్చు. ఇక్కడ మనకి ఇంకా స్టిక్కర్లు, ఎమోజీలు కూడా మనకు ఫీచర్లు అయితే ఉంటాయి. సో వాటిని మనం స్టిక్కర్లను, ఎమోజీలను, గిఫీలను ఎంచుకొని సులభతరంగా మన చార్ట్లో అయితే జోడించవచ్చు. అంతేకాకుండా వాయిస్ టైపింగ్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది. సో ఈ కీబోర్డ్ ద్వారా మనకి ఏంటంటే వాయిస్ కింద కూడా మీ పేరు అనేది టైప్ చేయవచ్చు. తర్వాత మనకు గ్లైడ్ టైపింగ్ ఉంటుంది. మీరు ఒక అక్షరాన్ని మరొక అక్షరానికి మనం ఇట్లా స్వైప్ చేసినట్లయితే కనుక జీబోర్డ్ అటువంటి పదాలు గుర్తించి కూడా మనకు పూర్తిగా అయితే చేస్తుంది. తర్వాత ఏంటంటే మనకు మీరు పైన ఏవైతే మన ఫీచర్లు అన్నీ చెప్పామో వాటి మనకి ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. సో వాటిని మనం ఇప్పుడైతే ఒకసారి చూద్దాం. సో దానికంటే ముందు ఈ యొక్క యాప్ అనేది మీరు ఇక్కడ జీబోర్డ్ అనే యాప్ ఉంటుంది. సో దీని అయితే మీరు ఇన్స్టాల్ అయితే చేసుకొని ఉండాలన్నమాట. సో ఇక్కడ మీరు ఇన్స్టాల్ చేసుకుంటే ఇది మనకు వర్క్ అనేది అవుతుంది. సో ఇప్పుడైతే చూడండి, ఇక్కడ మనం జీబోర్డ్ అనే యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోవడం అయితే జరిగింది. సో ఇక్కడ మనకు దీనికి సంబంధించి ఫీచర్స్ అనేది చూద్దాం. సో మొదట మనకి ఇక్కడ ఇంగ్లీష్ అనేది యాక్టివేట్లో ఉంది కాబట్టి ఇక్కడ మనకి ఏంటంటే ఇంగ్లీష్లో మనం టైప్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఈ విధంగా మనం ఏదైనా టైప్ చేస్తే సో మనకు ఇంగ్లీష్లో రావడం అనేది జరుగుతుంది అనమాట, ఇట్లా సింపుల్గా. సో ఇప్పుడు అదే మనకు తెలుగులో మనం ఏదైనా మార్చుకోవాలి అనుకుంటే కనుక సో మీరు ఇక్కడే సో స్పేస్ బటన్ కింద మీకు కనిపిస్తుంది కదా. సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఇక్కడ ఈ స్పేస్ బటన్ మీద మనం క్లిక్ చేయాలన్నమాట. సో ఇక్కడ కనుక మీరు గట్టిగా నొక్కి పట్టుకున్నట్లయితే సో మనకేంటంటే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనకు లాంగ్వేజ్ సెట్టింగ్ అని కనిపిస్తుంది. సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే లాంగ్వేజ్ సెట్టింగ్ పైన అయితే క్లిక్ చేయాలి. సో దీని మీద మనకు క్లిక్ చేయగానే మనకేంటంటే మన యొక్క లాంగ్వేజెస్ అనేది ఓపెన్ అవుతాయి. సో ఇక్కడ మనకేంటంటే యాడ్ కీబోర్డ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో మీకు ఇక్కడ యాడ్ కీబోర్డ్ ఉంది కదా, దాని మీద మీరు క్లిక్ చేసి ఇక్కడ మీకు ఏ లాంగ్వేజ్ కావాలంటే దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మీరు ఏం సెలెక్ట్ చేసుకుంటారంటే తెలుగు భారతదేశం అనే ఆప్షన్ ఉంటుంది. సో దాన్ని మీరైతే సెలెక్ట్ అయితే చేసుకోండి. సో ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత దాన్ని మీరు ఈ విధంగా యాడ్ చేసుకోవాలి ఇక్కడ. సో మనకి ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకున్నది కరెక్టా కాదంటే ఇక్కడ మీకు యాడ్ అయ్యి అయితే ఉంటుందన్నమాట. చూడండి, ఇక్కడ మనం సెలెక్ట్ చేసాం కాబట్టి సో మనకి ఇక్కడ యాడ్ అయితే కనిపిస్తుంది. ఈ విధంగా మీకు యాడ్ అవ్వాలి. ఓకేనా. సో యాడ్ అయిన తర్వాత మనకి ఏంటంటే ఒకసారి బ్యాక్ రండి. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ స్పేస్ బటన్ మీద గట్టిగా నొక్కి పట్టి ఇక్కడ దీని మీద టైప్ చేయండి. సో ఇప్పుడు మీరు ఇక్కడ తెలుగు అని టైప్ చేయండి. ఇంగ్లీష్లో టైప్ చేస్తే మనకి ఇక్కడ తెలుగులో వస్తుంది అనమాట. చూడండి, ఈ విధంగా వస్తుంది. అంతేకాకుండా కొన్ని పేర్లు మనకు సజెస్ట్ చేస్తుందని చెప్పాం కదా. సో ఈ విధంగా ఆటోమేటిక్ ఇక్కడ మనకు కొన్ని పేర్లు కూడా సజెస్ట్ అవుతూ ఉంటాయి. మనకి ఈజీగా మనం ఏదైనా రాయాలి అన్నప్పుడు సో ఈజీ వేలో మనం అయితే ఇక్కడ నుంచి రాసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ లేదు, ఇక్కడ మీకు ఇంకా కొన్ని ఫీచర్స్ అయితే ఉన్నాయి దీంట్లోనే. సో మనకి ఇక్కడే ఎమోజీ సింబల్ అయితే కనిపిస్తుంది. సో మీరు ఇక్కడ దీని మీద మీరు ఒకసారి క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు అన్ని ఆప్షన్లు అయితే కనిపిస్తాయి అనమాట. సో మీకు టెక్స్ట్ ఎడిటింగ్, థీము, స్టిక్కరు, సెట్టింగ్, గిఫీ, జీబోర్డ్ షేర్ చేయడం ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా. ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్లను అన్నీ కూడా మనం ఏంటంటే మార్చుకోవచ్చు అనమాట. సో ఇక్కడ థీమ్ అయితే కనుక ఇక్కడ ఏంటంటే మనం కలర్లు మార్చుకోవచ్చు. అదేవిధంగా మీరు ఏమైనా ఫొటోస్ ఇక్కడ ఏమైనా అప్లోడ్ చేయాలి అనుకుంటే కీబోర్డ్ పైన మన యొక్క ఫొటోస్ కూడా మనం ఏంటంటే అప్లై అనేది చేసుకోవచ్చు అనమాట. సో తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు స్టిక్కర్స్ అనమాట. మీరు ఏమైనా స్టిక్కర్స్ యాడ్ చేయాలి అన్నా ఇక్కడ నుంచి మనం యాడ్ చేసుకోవచ్చు. మనకి ఇంకా ఏవైనా కావాలనుకుంటే ఇక్కడ నుంచే మనం డౌన్లోడ్ అనేది కూడా చేసుకోవచ్చు. సో ఇక మనకు తర్వాత వచ్చేసి ఇక్కడ సెట్టింగ్స్ అని ఉంటాయి. ఇక్కడ మనం చూడండి
లాంగ్వేజ్ ప్రిఫరెన్స్. సో మనం ఏదైతే లాంగ్వేజ్ తీసుకున్నామో దాన్ని మనం సెలెక్ట్ చేసుకొని ఉండాలి. ఇక్కడ మనకు టెక్స్ట్ కరెక్షన్ ఆప్షను, తర్వాత గ్రిడ్ టైపింగు, వాయిస్ టైపింగు ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ఆప్షన్‌లనేవి ఉంటాయన్నమాట. సో క్లిప్ బోర్డ్ అనమాట. దీంట్లో ఏంటంటే మనకు రీసెంట్‌గా మనం ఏదైతే సేవ్ చేసుకొని ఉంటామో అవన్నీ కూడా మనకి ఇక్కడైతే కనిపిస్తాయన్నమాట. అదే విధంగా డిక్షనరీ కూడా ఉంటది. ఆటోమేటిక్‌గా మనం ఏమైనా పొరపాటున ఏదైనా టైప్ చేస్తే ఆటోమేటిక్‌గా ఇది మనకు కరెక్షన్ అయితే చేస్తుందన్నమాట. సో ఇక్కడ ఎమోజిస్ కూడా ఉంటాయి. ఇవి కూడా మనకు యూజ్ అయితే అవుతాయి. సో ఈ విధంగా మనం ఏంటంటే తెలుగు అనేది ఈజీగా టైప్ అయితే చేసుకోవచ్చనమాట. సో ఇట్లా మనం ఈ యాప్‌ని యూజ్ చేసి టైప్ చేసుకోవచ్చు. ఇంకా మనకి ఇందులోనే మనకు ట్రాన్స్‌లేట్ అనే ఆప్షన్ కూడా ఉంటది. దాన్ని కూడా యూజ్ చేస్తూ మన యొక్క లాంగ్వేజ్ అనేది మార్చుకోవచ్చు. సో ఇక్కడ తెలుగే కాకుండా ఇంకా మిగతా భాషలు కూడా మనకి ఏది కావాలంటే దాన్ని మనం సెట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం జీబోర్డ్‌ని ఉపయోగించి మన యొక్క తెలుగు అంటే ఇంగ్లీష్‌లో మనం టైప్ చేస్తూనే తెలుగు అనేది వేగాన్ని అయితే పెంచుకోవచ్చనమాట. సో ఇది ఫ్రెండ్స్ దీనికి ఉన్నటువంటి ఫీచర్స్ అన్నమాట. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్